Hello everyone, welcome to Sri Math World. MSET previous year 17th September 2020 shift 1 paper చూద్దాం. First question, integral x cube minus 1 by x cube plus x dx. దీని సొల్యూషన్ చూస్తే న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి, x cube minus 1, దాన్ని సపరేట్ చేద్దాం. x square into x by డినామినేటర్ నుంచి xని కామన్ తీస్తే x square plus 1 dx minus integral 1 by x into x square plus 1 dx which is equal to x క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్లో x స్క్వేర్, డినామినేటర్ టర్మ్ని వెరిఫై చేస్తే x స్క్వేర్ ప్లస్ 1 ఉంది కనుక న్యూమరేటర్కి 1ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేద్దాం. x స్క్వేర్ ప్లస్ 1 dx మైనస్, ఇప్పుడు ఈ టర్మ్ చూస్తే దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తే 1 by x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, a by x ప్లస్ bx ప్లస్ c by ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు. ఎల్సిఎం చేస్తే x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, న్యూమరేటర్ a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ bx ప్లస్ c ఇంటూ ఎక్స్. డినామినేటర్స్ క్యాన్సిల్ అయితే ఫైనల్గా వచ్చేది a ఈక్వల్ టు 1 ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ bx ప్లస్ c ఇంటూ ఎక్స్. కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని కంపేర్ చేస్తే బోత్ సైడ్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం టర్మ్ లేదు 0 ఈక్వల్ టు, రైట్ హ్యాండ్ సైడ్ a ప్లస్ b ఇంటూ ఎక్స్ స్క్వేర్ bx స్క్వేర్, a ప్లస్ b ఈక్వల్ టు 0 అయింది కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని కంపేర్ చేస్తే. అలాగే కాన్స్టెంట్ టర్మ్ని కంపేర్ చేస్తే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ రైట్ హ్యాండ్ సైడ్ a ఒక్కటే ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ a ఈక్వల్ టు 1. సో ఇప్పుడు a ప్లస్ b ఈక్వల్ టు 0 కండిషన్ నుంచి a 1ని సబ్స్టిట్యూషన్ చేస్తే b ఈక్వల్ టు -1 వస్తుంది. నెక్స్ట్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది కోషెంట్ ఆఫ్ ఎక్స్గా ఉంది కనుక కోషెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ని తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ c ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కోషెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ ఏం లేదు కనుక 0. సో ఈ వాల్యూస్ తెలిసింది. ఫైనల్గా ఈ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, a బై అంటే 1 బై ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఈ టర్మ్ని ఇక్కడ రీప్లేస్ చేస్తే ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 dx విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ టర్మ్స్ని స్ప్లిట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 dx మైనస్ ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేస్తే 1 బై ఎక్స్ dx మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్, ఇక్కడ ఎక్స్ ఉంది 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 1 బై 2 ఇంటూ 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 dx విచ్ ఈజ్ ఈక్వల్ టు, క్యాన్సిల్ అయితే 1, ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా మైనస్ 1 బై ఎక్స్ అంటే లాగ్ మోడ్ ఎక్స్కి ఫార్ములా ప్లస్ 1 బై 2 ఇంటూ డినామినేటర్లో ఈ వాల్యూని t అనుకుంటే 2x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు t అని తీసుకుంటే 2x dx ఈక్వల్ టు dt అవుతుంది. న్యూమరేటర్ dt బై t అంటే లాగ్ t అవుతుంది. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ c. ఆప్షన్ చూస్తే ఎక్స్ మైనస్ లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ 1 బై 2 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ సమ్, ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎట్ ద స్టేషనరీ పాయింట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ ఇచ్చారు, స్టేషనరీ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్టేషనరీ పాయింట్స్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తే ఆ ఎక్స్కి వచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని స్టేషనరీ పాయింట్స్ అని చెప్పని అంటాం. ఇచ్చిన ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x 6x ప్లస్ కాన్స్టెంట్ టర్మ్కి డిఫరెన్షియేషన్ 0. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుంటే అంటే 3x ఇంటూ ఈ టర్మ్స్లో నుంచి 3xని కామన్ తీస్తే x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 0 కామా -2 0 కామా -2 థర్డ్ ఆప్షన్.
The perimeter of triangle is 36 centimeters and its in radius is 8 centimeters. Then the area of triangle find out చేయమంటున్నారు. R equal to delta by S. మన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక ఫైండ్ అవుట్ చేయమంది డెల్టా ఈక్వల్ టు R ఇంటూ S. మనకి ఇచ్చింది ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 36 సెంటీమీటర్స్ అని చెప్పని ఇచ్చారు. నెక్స్ట్ R ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అని చెప్పని ఇచ్చారు, విచ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏరియా అంటే 8 సెంటీమీటర్స్ ఇంటూ పెరిమీటర్, ఇది సెమీ పెరిమీటర్ అంటే 1/2 ఇంటూ 2S అని చెప్పనని, అంటే 1/2 ఇంటూ 36, ఇది 18 టైమ్స్ 18 8s are 144 centimeters square. Next question. Find the domain of real valued function f of x equal to step x square minus step x minus 2 whole power minus 1/2. అంటే ఇచ్చిన ఫంక్షన్ f of x equal to step x square minus step x minus 2 whole power minus 1/2 అని ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ 1/√of step x square minus step x minus 2. డినామినేటర్లో రూట్ వాల్యూ అంటే స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0. step x square minus step x minus 2, ఇది డినామినేటర్లో ఉందంటే నాట్ ఈక్వల్ టు 0 అండ్ రూట్ లోపల ఉన్న వాల్యూస్ ఆల్వేస్ పాజిటివ్ కనుక స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే step x square minus 2 times of step x minus plus step x minus 2 which is greater than 0. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఫ్యాక్టర్స్ step x minus 2 into step x plus 1 which is greater than 0. x minus alpha into x minus beta which is greater than 0 అంటే కండిషన్ x less than alpha and x greater than beta, అంటే x వాల్యూస్ ఆల్ఫా కన్నా చిన్నవిగా ఉంటాయి. ఇక్కడ వాల్యూ స్టెప్ x అనేది విచ్ ఈజ్ లెస్ దాన్ -1 అండ్ స్టెప్ x గ్రేటర్ దాన్ 2. సో x వాల్యూస్ ఎలా ఉంటాయి, -1 కన్నా స్టెప్ x వాల్యూస్ -1 కన్నా చిన్నవిగాను ఇంకా 2 కన్నా పెద్దదిగాను ఉంటుంది. లైన్ గ్రాఫ్ని డ్రా చేస్తే 0 -1 -2 1 2 3. ఇప్పుడు ఈ స్టెప్ x వాల్యూ ఎలా ఉంటుంది అంటున్నారు, -1 కన్నా చిన్న వాల్యూస్ అన్నీ, -1 ఇంక్లూడ్ అవ్వట్లేదు, R ఈక్వల్ టు లేదు ఇక్కడ కండిషన్లో, అంటే -2 దగ్గర నుంచి మొత్తం వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ +2 కన్నా కూడా పెద్ద వాల్యూస్ అన్నాడు, +2 కన్నా పెద్ద వాల్యూస్ అంటే ఇవి ఉంటాయి. సో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఇంటర్వల్ మొత్తము ఎక్స్క్లూడెడ్ ఏరియా, అంటే ఈ వాల్యూస్లో ఈ డొమైన్ అంటే ఈ ఎక్స్ అని f of x అనే ఫంక్షన్ దీనిలో ఉండదు. న్యూమరేటర్ ఏముంది 1 ఆల్వేస్ బిలాంగ్స్ టు ఆర్, న్యూమరేటర్ బిలాంగ్స్ టు ఆర్ కనుక ఇది డినామినేటర్లో వాల్యూ అంటే ఇవి ఎలిమినేట్ చేయాల్సిన వాల్యూ. ఫైనల్గా డొమైన్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆర్ మైనస్ ఇక్కడ -1తో ఎక్స్క్లూడ్ అవుతుంది, -1 కూడా ఉంది ఎక్స్క్లూడ్ అయ్యే వాల్యూలో, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూడండి 1, 3 -1, 3 -1 3 అన్నిట్లోనూ 3 అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ 2 ఏం లేదు. 3 అనేది మనకేంటి 3 అనే వాల్యూ కాదు, దానికన్నా తక్కువగా ఉండేది. ఓపెన్ బ్రాకెట్స్ అంటే ఎక్స్క్లూడెడ్ అని, క్లోజ్డ్ అంటే ఇంక్లూడెడ్ అని. -1 ఇంక్లూడ్ అవుతుంది, ఈ రియల్ నెంబర్ సెట్లో నుంచి -1 ఎలిమినేట్ చేయాలి. అండ్ 3 కన్నా తక్కువ వాల్యూస్ అంటే 2 నుంచి వాల్యూస్ ఈ ఇంటర్వల్లో ఉన్న వాల్యూస్ని ఎలిమినేట్ చేస్తూ రిమైనింగ్ అంతా డొమైన్గా వస్తుంది. నెక్స్ట్ సమ్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్ రిప్రజెంటెడ్ బై ఒక పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఇచ్చారు. అయితే ఈ tan ఇన్వర్స్ k, మన కేకి వచ్చే వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఈ పెయిర్ ఆఫ్ లైన్ని బేస్ చేసుకుని tan ఇన్వర్స్ kని ఫైండ్ అవుట్ చేయండి, వాల్యూస్ ఏమొస్తాయో అంటున్నారు. సో దీన్ని మనం దేంతో కంపేర్ చేయొచ్చు, ax² + 2hxy + by² + 2gx + 2fy
ప్లస్ సి ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కోషియంట్ 2. నెక్స్ట్ 2h ఈక్వల్ టు 2h అంటే xy కోషియంట్ 5 ఉంది. దీని నుంచి h ఈక్వల్ టు 5/2. నెక్స్ట్ b ఈక్వల్ టు అంటే y స్క్వేర్ కోషియంట్, ఇక్కడ y స్క్వేర్ కోషియంట్ 3. ఈ వాల్యూస్. నెక్స్ట్ tan theta ఈక్వల్ టు ఫార్ములా 2 రూట్ h స్క్వేర్ మైనస్ ab బై mod a ప్లస్ b విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ h స్క్వేర్ అంటే 5/2 హోల్ స్క్వేర్ మైనస్ ab అంటే 2 3s are 6 బై mod a ప్లస్ b అంటే మాడ్యులస్ ఆఫ్ 2 + 3 5. నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ tan theta ఈక్వల్ టు మాడ్యులస్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది 2 ఇంటూ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 25/4 25/4 ఎల్సిఎం చేస్తే 25 మైనస్ 24/4 హోల్ డివైడెడ్ బై 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ 1/4 రూట్లో ఉంది, రూట్లో నుంచి బయటకు వస్తే 1/2/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/5. tan theta ఈక్వల్ టు tan theta ఆర్ tan k ఈక్వల్ టు వాల్యూస్ ఏమొచ్చినాయి ప్లస్ ఆర్ మైనస్ 1/5. మన ఏం కనుక్కోమన్నారు tan ఇన్వర్స్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 1/5 ఈక్వల్ టు తీటా అనేగా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 5. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ 1/5. నెక్స్ట్ సమ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 1/5. ఓకే, ఈ సమ్కి చూడండి ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ సమ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ మాడ్యులస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఆర్ దీనికి వచ్చే ఎక్స్కి వచ్చేటువంటి రూట్స్ ఏమున్నాయో ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. మాడ్యులస్ని తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ రాయాలి. చూస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఒక రూట్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేసిన వాల్యూస్. ఇప్పుడు ఈ ఎక్స్ ఇటు తీసుకొస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈ ప్లస్ 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ 8 ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2x మైనస్ 8 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2,4 2 రూట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ నుంచి వచ్చే రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బోత్ సైడ్స్ మైనస్ ఎక్స్ ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఈ మైనస్ 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ 6 ప్లస్ 2 అంటే మైనస్ 4 ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 అంటే రూట్స్ వచ్చేసి మైనస్ 2, ప్లస్ 2. ఈ రెండు కండిషన్స్ నుంచి మైనస్ 2 కామన్గా ఉన్నాయి. ఫైనల్గా ఎక్స్కి వచ్చే వాల్యూస్ మైనస్ 2 ప్లస్ 2 4. మైనస్ 2 ప్లస్ 2 4 అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ లెట్ ఏబిసి బి రియల్ నెంబర్స్. ఏబిసిలు రియల్ నెంబర్స్ అని చెప్పని ఇచ్చేసాడు. ఎ సెట్ ఫార్మ్డ్ విత్ ఏబిసి హూజ్ ఆర్డర్ ఆఫ్ అకరెన్స్ ఈజ్ ప్రీ అసైన్డ్ ఈజ్ కాల్డ్ అని చెప్పని అంటున్నారు. ఏబిసిల రియల్ నెంబర్స్ ఒక సెట్ ఫార్మేషన్ చేశారు, అది కూడా వాటి యొక్క ఆర్డర్స్ అనేవి ప్రీ అసైన్డ్ ముందుగానే అసైన్ చేయడం జరిగింది. అలాంటి వాటిని ఏమంటాం ఆర్డర్డ్ ట్రైడ్. వాటి యొక్క ఆర్డర్లో ఒక సెట్ ఫామ్లో అరేంజ్ చేస్తే వాటినే ఎన్ ఆర్డర్డ్ ట్రైడ్ అని చెప్పని అంటారు. నెక్స్ట్ సమ్ ఇఫ్ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ టు ఎక్స్ దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ 2 అంటే ఫంక్షన్ ఎఫ్ని డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. డిఫరెన్షియేట్ చేయాలి అనేది తెలుస్తుంది కనుక ఇచ్చిన ఈక్వేషన్ మొత్తాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే 1 వస్తుంది. మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x 1/xకి డిఫరెన్షియేషన్ మైనస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్కి డిఫరెన్షియేషన్ వాల్యూ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నెక్స్ట్
దీన్ని సింప్లిఫై చేస్తే 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/x² ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x ఈక్వల్ టు 1. ఎఫ్ ఆఫ్ 2ని కనుక ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 2 ప్లస్ 2/2² అంటే 1/2 వస్తుంది. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది 1 అనుకుంటే నెక్స్ట్ పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 తీసుకుంటే 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 ఈ డిఫరెన్షియేట్ చేసిన వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ 1/2 ప్లస్ 2/1/2² అంటే న్యూమరేటర్కి వెళ్తుంది. 2 ఇంటూ 2² అంటే 8 వస్తుంది. 8 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 1/1/2 అంటే 1 ఎఫ్ డాష్ ఆఫ్ 2 వస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఎఫ్ డాష్ ఆఫ్ 2ని అటువైపు తీసుకెళ్తే రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుని వెళ్తే ఎఫ్ డాష్ ఆఫ్ 1/2 ఈక్వల్ టు 1 మైనస్ 8 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 2. ఈ ప్రొడక్ట్గా ఉన్న 3 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 మైనస్ 8/3 టైమ్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 2. ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని 2 in 1 సబ్స్టిట్యూషన్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ వాల్యూ మొత్తాన్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 2 ప్లస్ 1/2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 1/2 అంటే వచ్చే వాల్యూ 1/3 మైనస్ 8/3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1, విచ్ ఇంప్లైస్ 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 2 ప్లస్ 1/2 ఇంటూ 1/3 1/6. ఈ 1/6 వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుని వెళ్దాం. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8/6 అంటే 4/3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/6. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 1/6 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాం. 1 మైనస్ 1/6 విచ్ ఇంప్లైస్ ఎల్సిఎం చేస్తే 3 3s are 9. 9 minus 4 5 times of f dash of 2/3 which is equal to LCM చేస్తే 6 minus 1 5/6. 5 cancel, ఇది 2 times which implies f dash of 2 equal to 1/2 వస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ f dash of 2 equal to 1/2. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ 1 to e square dx by ఈ వాల్యూ ఉంది కదా, దీనిలో 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అని తీసుకుంటే టీకి ఈక్వేట్ చేసుకుంటే డిఫరెన్షియేట్ చేస్తే 1కి 0 లాగ్ ఎక్స్కి 1/x dx ఈక్వల్ టు dt. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే టీ ఈజ్ ఈక్వల్ టు అంటే మనం ఫంక్షన్ని చేంజ్ చేస్తే వేరియబుల్స్ ఈ ఎక్స్ వేరియబుల్స్లో ఉన్న దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీల్లోకి అంటే వేరియబుల్ని చేంజ్ చేసినప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ చేయాలి. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ని ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే లోవర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటే టీ వాల్యూస్ ఏమొస్తాయి 1 ప్లస్ లాగ్ 1 ఎక్స్ వాల్యూ 1 కదా, లాగ్ 1 అంటే 0 అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అదే ఎక్స్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఈ స్క్వేర్ని తీసుకుంటే టీ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ లాగ్ ఈ స్క్వేర్ అంటే 2 లాగ్ ఈ బేస్ ఈ అంటే 1 ప్లస్ 2 అంటే టీ ఈక్వల్ టు ఎంత 3 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అయినప్పుడు టీ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే టీ ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటిగ్రల్ అప్పర్ లిమిట్ 1 లోవర్ లిమిట్ 1 ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ 1, అప్పర్ లిమిట్ ప్లేస్లో టీ ఈక్వల్ టు ఎంత వచ్చింది 3. ఇప్పుడు dx బై ఎక్స్ అంటే ఏం తెలుసు dt అని తెలుసు. dt బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ అంటే టీ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/t² అంటే మైనస్ 1/t ఇంటిగ్రేషన్ వాల్యూ లిమిట్స్ అప్లై చేస్తే మైనస్ 1/3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే
2/3. 2/3 option 1.